అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ పూర్తి. కొల్లేరుకు సంబంధించినటువంటి సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం కట్టుబాటు ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు కట్టుబాటుని వ్యతిరేకిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఈ ఎపిసోడ్‌లో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఒక గ్రామంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని కానీ, ఒక కుటుంబం కానీ వ్యతిరేకించినట్లయితే, అంటే మీరు పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం మాకు నచ్చలేదు, మేము ఒప్పుకోవట్లేదని ఎవరైనా ఒక కుటుంబం కానీ చెప్పినట్లయితే ఆ కుటుంబాన్ని వెలివేస్తారు. వెలి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలెవరు కూడా వాళ్ళతో మాట్లాడడానికి లేదు. అదేవిధంగా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి లేదు. వాళ్ళకి ఆహారం సప్లై బంద్. ఆ ఊళ్ళో ఉండడానికి కూడా వీల్లేదు. దీన్ని కట్టుబాటులో ఉన్నటువంటి అత్యంత కఠినమైనటువంటి వెలి అనే శిక్ష. మరి ఈ వెలి ఇంకా ఉందా అంటే ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కొల్లేరులో. కొల్లేరు ప్రజల్లో, కొల్లేరు గ్రామాల్లో వెలి అనే సంప్రదాయం ఈ రోజు కూడా ఉంది. కొల్లేరులో కట్టుబాటుని కానీ, కొల్లేరు పెద్దలను కానీ, కొల్లేరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ఆయా గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ వ్యతిరేకించడానికి లేదు. వ్యతిరేకిస్తే వాళ్ళు వెలి కావాల్సిందే. వెలైన కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటాయి. ఇంతవరకు కొల్లేరులో అలా వెలికి గురి కాబట్ట కుటుంబాలు ఏమన్నా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. వందల సంఖ్యలో కేసులు ఈ 30-40 సంవత్సరాల్లో నమోదయ్యాయి. అంటే కేసులు నమోదు అంటే అఫీషియల్గా రికార్డెడ్గా పోలీస్ స్టేషన్లో కాదు. ఒక కుటుంబం వెలికి గురైనప్పుడు ఆ కుటుంబానికి నీళ్ళు అందవు, బియ్యం అందవు, ఆహారం అందదు, ఎవరు మాట్లాడరు. ఈవెన్ దో వాళ్ళ సొంత అన్నదమ్ములు కూడా వాళ్ళతో మాట్లాడడానికి లేదు. వెలి అనేది అంత కఠినంగా ఉంటుంది. ఒక్కసారి వెలికి కానీ గురయ్యారంటే వాళ్ళు మళ్ళీ ఎంతో కొంత ఫైన్ కట్టి పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తారని తప్పు ఒప్పుకుని మళ్ళీ గ్రామంలో చేరాలి తప్ప, లేదు అంటే ఊరి వదిలిపోవాలి. అలా ఊరి వదిలిపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అలా కాదు, మేము బాగా చదువుకున్నాం, ఈ నిర్ణయం తప్పు అని ఎవరన్నా అన్నట్లయితే వాళ్ళకు కూడా వెలి అనే శిక్షే ఉంటుంది. బాగా చదువుకొని, అంటే కొల్లేరు గ్రామాల్లో తొలి రోజుల్లో 70 దశకంలోని 80 దశకంలో బాగా డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా కొల్లేరులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేమస్ ఐఏఎస్ అధికారి కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చిన వాడు. విజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ అధికారి కొల్లేరులో, నేను ఇంత ముందు ఎపిసోడ్స్లో చెప్పినటువంటి ఆగడల్లాంక అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నారు. ఇలాంటి అధికారులు కానీ, ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఆ కట్టుబాటుని కానీ కాదంటే వాళ్ళు కూడా వెలికి గురి కావాల్సిందే. ఎందుకంటే ఒక పట్టా కన్నా, ఒక డిగ్రీ పట్టా కన్నా, అంతకన్నా పెద్ద చదువు కన్నా, లేదంటే ఒక విజ్ఞానం కన్నా, ఒక జ్ఞానం కన్నా, ఒక తెలివితేటల కన్నా అక్కడ కట్టుబాటు అనేది చాలా బలమైంది. ఆ కట్టుబాటును వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వాళ్ళు తిండి లేకుండా ఊళ్ళో ఉండకుండా పోవాల్సిందే. పోలీసులను ఆశ్రయించిన సంఘటనలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాగా వెలి అనే సంప్రదాయాన్ని, కట్టుబాటు అనే సంప్రదాయాన్ని ఒక రెవెన్యూ దిగువ స్థాయి అధికారి, అంటే పంచాయతీ మున్సిపల్ కారణాలు అంటాం కదా, అలాంటి అధికారి ఒక ఆయన చాలా సిన్సియర్గా ఒక గ్రామంలో, కొల్లేరు గ్రామంలో దీన్ని, ఈ కట్టుబాటు అనేది కరెక్ట్ కాదని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన కొన్నాళ్ళకి ఆయన చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే చంపబడ్డాడు అని అంటారు. ఇలా హత్యకు గురి కాబడినటువంటి అధికారి ఈయన ఒక్కడేనా అంటే కొన్ని కేసులు ఉన్నాయి. అలాగే కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు, సంఘ సంస్కర్తలు కూడా ఉన్నారు. కొల్లేరును సంస్కరించాలి అంటే కొల్లేరులో ఏదో ఒక లోపం జరుగుతుంది, ఆ లోపాన్ని సంస్కరించాలి, లేదు పర్యావరణాన్ని పరిరక్షించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొల్లేరుకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతను విద్యావంతుడైనా, పర్యావరణవేత్త అయినా, విజ్ఞానవంతుడైనా, ఉద్యమకారుడైనా సరే కొల్లేరు పెద్దలదే ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక పరిణామాల్లో పైచేయి అయ్యింది. ఎందుకు అయ్యిందంటే అది కట్టుబాటు ద్వారా సాధ్యమైంది. ఆ కట్టుబాటులో ఎన్ని లోపాలు ఉన్నా సరే అక్కడ ఆ కట్టుబాటు చెప్పిందే శాసనం. దాని వెనకాల కొద్దిపాటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా కుటుంబం అనే లింక్ ఉంది కాబట్టి, రక్త సంబంధం అనే ఒక విలువ ఉంది కాబట్టి, వీటన్నిటిని ఆసరాగా చేసుకుని నిర్ణయించబడిందే ఈ కట్టుబాటు. ఈ కట్టుబాటుని వ్యతిరేకిస్తే వారు కొల్లేరు ప్రాంతం వదిలిపోవాల్సిందే. అలా పోయిన వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి.
కొల్లేరుకు దూరంగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళ కొల్లేరు కోసం ఎక్కడ మాట్లాడరు. మరి ఈ కట్టుబాటు అనేది ఎక్కడ డిజైన్ అయింది? వ్యతిరేకిస్తే ఇంత కఠిన శిక్షలు ఎందుకు పడతాయంటే, కొల్లేరు ప్రాంతానికి చేరుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడేవారు తినటానికి, ఉండటానికి. ఒకరికి ఫుడ్ దొరికితే చాలా మంది ఆకలితో ఉండేవారు. సో అందరికీ దొరికింది పంచుకోవాలి కాబట్టి ఒక కట్టుబాటుని అప్పుడు డిజైన్ చేయడం మొదలుపెట్టారు. అది ఏమైందంటే దాంట్లో ఆర్థిక సంపత్తి వచ్చే కొలది ఈ కట్టుబాటు అనేది వికృత రూపంలోకి వెళ్ళిపోయింది చాలా చోట్ల, చాలా సార్లు. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ వేల అనే సంప్రదాయం ఇప్పటికీ కొల్లేరులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఏదైనా కేసులు నమోదు కాలేదు, కానీ గతంలో మాత్రం ఈ వేల అనే సంప్రదాయానికి, కట్టుబాటుకి, అరాచకానికి చాలా మంది బలయ్యారు. కాబట్టి దీన్ని సంస్కరించాలా, ఉంచాలా అనేది కొల్లేరు ప్రజలకే వదిలేయచ్చు మనం. ఎందుకంటే దాంట్లో మనం వేలు పెట్టి ఇది తప్పు ఒప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఒకప్పుడు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కట్టుబాటు ఉపయోగపడేది. ఇప్పుడు అనేక జీవితాలను ఇబ్బంది పెట్టాక అదే కట్టుబాటు కూడా కారణమవుతుంది. మరి దీని తప్పు ఒప్పులు పర్సెప్షన్ బట్టి, మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అసలు కొల్లేరు ప్రజలకి ఈ కట్టుబాటు రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు కొల్లేరుకు ప్రజలు ఎలా వచ్చారు? అలా సరస్సులో జనం జీవించడం ఏంటి? లంక గ్రామాలు ఎలా ఏర్పడ్డాయి? ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం.